ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 8 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రాబోయే 3 నెలల కాలానికి ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, ఇతరత్ర అవసరాలకు అయ్యే ఖర్చులను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో చూపించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సమర్పించనున్నారు. 3 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో కూడా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పటికీ బడ్జెట్ లో చూపించిన అంచనాలు ఏవీ కూడా ఖర్చు చేయలేకపోయారు. సంక్షేమం మినహా అభివృద్ధి ఊసే ఎత్తని ప్రభుత్వం బడ్జెట్ లో చూపించిన అంచనాలను ఏనాడు చేరుకోలేకపోయింది. వివిధ పథకాలకు బడ్జెట్ అంచనాలు చూపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు మొత్తం కూడా నవరత్నాల కింద సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి బడ్జెట్ లో కూడా అంచనాలు చూపించడం, ఆ తర్వాత చివరకు వచ్చేసరికి నిధులు లేవని ప్రభుత్వ శాఖల అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే నవరత్నాల్లో భాగంగా ఆయా వర్గాలకు బ్యాంక్ అకౌంట్లకు నేరుగా డబ్బు బదిలీ చేస్తూ ఆ వర్గాలను లెక్కించి వారికి ఇదే సంక్షేమం అని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ సమావేశాలు 2,79,279 కోట్ల రూపాయలు చూపించగా ఇందులో కేవలం 67% మాత్రమే వ్యయం చేశారని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం ప్రవేశపెట్టబోయే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం చూపించే లెక్కలపై పలువురు ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.